చికాకు ఉంటుంది. సమ్ యాంగ్జైటీ ఆదుర్త ఉంటుంది, ఎస్పెషల్లీ విత్ హరీ, హడావిడి, తొందర, మనం వెళ్ళిపోవాలి ఏవో పనులు చేస్తే ఈ హడావిడి ఉంటుంది. హరీడ్ ఫీలింగ్, he cannot define why he is in such a hurry. That is typical with roosters, and that his future life will be unfortunate. He cannot have the happy days which he is having now. ఆ ఐడియా ఉంటుంది. రాబోయే జీవితం చాలా దురదృష్టంతో కూడి ఉంటుంది అని అనుకుంటాడు. అండ్ మెంటలీ అన్స్టేబుల్, మనసు చికాకుగా ఉంటుంది. And with the least exertion of mind, he feels that his thoughts disappear. కొంచెం మానసిక శ్రమ చేసినచో ఆలోచనలు మాయమవుతుండను. అండ్ he feels busy, బుర్ర తిరిగిపోతున్నట్టు, బ్రెయిన్ ఫ్యాక్. You can find this in people who have received a shock in business, or students after an examination when they could not stand this pain. You will find all these things. These are the mental symptoms of roosters. 5 minutes recess. వాతావరణం చల్లగా తడిగా ఉన్నప్పుడు బాధలన్నీ ప్రారంభమవుతాయి. ఇది మొదటి క్లియర్గా కనిపిస్తుంది. అంటే కాస్త మబ్బేసిందంటే రూస్టాక్స్ పేషెంట్స్ బయటపడిపోతారు. కొంచెం జలుబు కొట్టిందంటే అది అయిపోయి ఆ మర్నాడు పొద్దున వచ్చే వాళ్ళలో రూస్టాక్స్ పేషెంట్స్కి బయట వేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నొప్పులు కానీ, జలుబులు కానీ, జ్వరాలు కానీ, తలనొప్పులు కానీ, సీజన్ చేంజ్, అక్యూట్ డిసీజెస్ కానీ, వీటిల్లో ఏదో ఒకటి. సో వెనెవర్ దేర్ ఈజ్ ఏ షవర్ or a cloudy climate or a storm, the next day you will find roosters patients having all types of complaints. అది మొదటి. రెండవది, the patients are too much chilly. They cannot stand any chill or cold weather. చల్లగా ఉన్నటువంటి వాతావరణాన్ని భరించలేరు, చలి భరించలేరు, చల్లగా ఉన్నటువంటి వాతావరణాన్ని భరించలేరు. ఈ రెండో ఏది కూడా భరించలేరు. దీంట్లో నీళ్లలో తడవటం, వాన మనిషి మీద జల్లు కొట్టడం, లేదా నదిలో స్నానం చేయటం, ఒక్కొక్క పొరుగురు పెడితే కంపల్సరీ, లేదా కాలువలో స్నానం చేయటం తప్పకుండా మన్నాడు సృష్టి చేస్తున్నాడు. The fellow falls sick. Most probably he goes into colds and flu-like condition with fever. ఇది వస్తుంది. జలుబులు, జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, ఇన్ఎవిటబుల్లీ దేర్ విల్ బి బాడీ పెయిన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. బాడీ అంతా స్టిఫ్గా అవుతుంది. తల స్నానం చేసినా, తలంటి పోసుకున్నా, నదీ స్నానం చేసినా, కాలువలో స్నానం చేసినా, సామాన్యంగా వీళ్ళలో ఎక్కువ మంది వేడి నీళ్ళ స్నానం చేస్తారు. వాళ్ళు పొరపాటున ఒక పూట చన్నీళ్ళ స్నానం చేస్తే అడ్డం పడతారు. ఇవన్నీ మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అయితే మీరు అడగచ్చు, చిన్నప్పటి నుంచి చన్నీళ్ళ స్నానం అలవాటు చేసుకుని ఉంటేనో ఈ రూస్టాక్స్ పేషెంట్ ఏమవుతాడని. మొదటి నుంచి అభ్యాసం ఉంది అనుకోండి, అప్పుడు వాడికి ఏం చేయదుగా, అప్పుడు రూస్టాక్స్ రాంగ్ కుదిరిపోతుంది అని కాదు. ఇంట్లో మీకు 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 10 మందిని ఈ అభ్యాసం చేయిస్తే అందులో రూస్టాక్స్ వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళు తక్కిన తన్నీళ్ళు అభ్యాసం చేసుకోరు. మొదటి నుంచి చిన్నప్పటి నుంచి మీరు నెత్తిన పోసిన వాడి ఏజ్ వాడికి వచ్చి, వాడి ఇండిపెండెన్స్ వాడికి వచ్చేటప్పటికి వేడి నీళ్ళు స్నానం చేయడం అభ్యాసం చేస్తారు, కానీ వాడు తన్నీళ్ళ స్నానంలో ఉండడం. సో దర్ ఇస్ నో క్వశ్చన్ లైక్ దట్. అంటే హ్యాబిచువేటెడ్ కోల్డ్ వాటర్ అనేది వాళ్ళకి బేబింగ్ ఉండదు. మీరు వేడి నీళ్ళు మొదటి నుంచి అభ్యాసం చేయించిన ఇంట్లో కూడా విత్ గ్రేట్ రిలక్టెన్స్ వేడి నీళ్ళు స్నానం చేసేవాళ్ళు ఉంటారు, చన్నీళ్ళు పోసేసుకునే వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి చన్నీళ్ళు ఒళ్ళు దొరుకుల మీద పోసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ డ్రగ్స్ వేరే ఉంటాయి, ఈ డ్రగ్స్ వేరే ఉంటాయి.
సల్ఫర్ సన్నీటి మీద పోసుకుంటాడు. అయితే రేరుగా పోసుకుంటాడు, నీటే పోసుకుంటాం వాడికి ఇస్తాం. మల్సిటిల్ల, బ్రయోనియా, ఫాస్ఫరస్, అయోడియం క్లియర్ కట్గా వాడు వేరే కనిపించిపోతారు. ఇటు పక్క బ్రోస్టార్, హెపాక్సల్, యాసిడ్ నైట్రికం, మెర్క్యూరీ, సోలినం, ట్యూబర్క్యులినం మీకు మెడల్ని బట్టి చూస్తారు. చాలా ఆరోగ్యవంతమైనటువంటి హ్యాబిట్స్ ఉన్నట్టుగా ఉంటాయి. పొద్దున్నే స్నానం, తన్నీళ్ళు స్నానం ఇవన్నీ ఉంటాయి మెడల్లో. అందుకని డ్రగ్స్ ఒక్కొక్కప్పుడు సెలక్షన్లో వీటికి ప్రామినెన్స్ ఇవ్వాలి, మిగతా వాటికి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ ఒకటి, ట్యూబర్క్యులం ఒకటి. చిల్డ్రన్ మీరు చూస్తే చిన్నపిల్లలు, when you observe the children of tuberculinum or children of iodine, you find they are always having a type of hunger, canine hunger, false hunger. కడుపులో విపరీతమైన మంట, ఆకలి 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 24 hours. దే సఫర్ ఫ్రమ్ హంగర్. దాన్ని ఏమంటారు? ఫాల్స్ హంగర్, కెనైన్ హంగర్. కెనైన్ అంటే ఏంటి? కుక్క అని అర్థం. క్యానా అంటే లాటిన్లో కుక్క. కెనైన్ హంగర్ అంటే కుక్క ఆకలి. మనకి ల్యాక్ క్యాన్ మందు ఉంది, కుక్క పాలు మందు, ల్యాక్ క్యాన్. సో క్యానా మీన్స్ డాగ్. ఇట్ ఈస్ డాగ్ హంగర్, ఇట్ ఈస్ కాల్డ్. కెనైన్ హంగర్ మీన్స్ these people, they eat and eat and eat all day long, and in the night also they weep and get up and ask the parents to give something to eat twice or thrice, and they go into great emaciation. 24 గంటలు వీలైతే పెడితే తింటూనే ఉంటారు, సన్నగా యువతల పోగులు అయిపోతూ ఉంటారు రాను రాను. These two drugs have been symptoms, and they will be continuously suffering from indigestion and loose motions. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ స్పీడ్ ఎక్కువ. టు నో వెదర్ ది పేషెంట్ వాంట్స్ tuberculum or iodine, this makes the difference. Tuberculum patient, even a child can never allow cold water to touch him. He wants warm things. He wants to be covered. రాత్రి పూట పడుకున్నప్పుడు కూడా కప్పుకొని వాడు ఉండలేదు. అండ్ హీ అఫ్రైడ్ ఆఫ్ ది చిల్ ఆఫ్ ది వెదర్. వాతావరణం చల్లగా ఉంటే వాడి భయం దానికి. వేరే ది ఐడమ్ చైల్డ్ ఆల్వేస్ ప్లేస్ ఇన్ కోల్డ్ వాటర్. ఎవ్రీ డే hundreds of times he drenches completely himself and his clothes in cold water. వదిలిపెడితే వీళ్ళు నీళ్ళు పోసేసుకుంటారు. అండ్ హీ సిట్స్ ఇన్ కోల్డ్ వాటర్ టబ్స్. సన్నీళ్ళు అలా అందులో కూర్చుంటారు. పెద్ద ఇంత మూతి వేడకు దాంట్లో నీళ్ళు పోసింటే అందులో వెళ్ళి కూర్చుంటారు. తర్వాత గచ్చ మీద సన్నీళ్ళు బారపోసి దాన్ని బోర్లా పడుకుంటారు. అట్లా ఉంటాడు. ఈవెన్ ఇన్ ది నైట్ he wants to sleep on the bare floor because he wants cold surfaces. పక్క పరుపు అడ్డు తీసి పడుకోబెడితే ఓ రాత్రి వెళ్ళి చూస్తే యువతలు డోలి కింద పడుకుని తిరుగుతూ ఉంటాడు. దిస్ మేక్స్ ది డిఫరెన్స్. యూ విల్ అండర్స్టాండ్ ఎన్ ఐడమ్ పేషెంట్ అవే ఫ్రమ్ tuberculum patient. Both are mentally horrible. You cannot distinguish. The mental symptoms are similar because they are always risky, idiotic and foolish children. పెద్దవాళ్ళైనా అంతే అనుకోండి. కాకపోతే పెద్దవాళ్ళు అయితే టర్మ్స్ ఆఫ్ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ అకార్డింగ్ టు ఏజ్. చిన్నపిల్లలు కనుకైతే ఇది ఎక్కి కింద పడతారు, లేదా కుర్చీ ఎక్కి పడతారు, లేదా మెట్లు ఎక్కుతూ అక్కడి నుంచి కింద పడతారు. ఆల్వేస్ యూ ఫైండ్ దెమ్ విత్ wounds and fractures. Every day the fellow has something to break, either his leg or his hand. మోకాళ్ళు చెక్కు పోదాం, వాడు పడండి లేకపోతే ఏదైనా వస్తువు మీద పడేసుకుంది ఉండలేదు, సైకిల్ పడేసుకుంటాడు. సో ది మైండ్ ఈజ్ ఇన్ సచ్ ఎ టైప్ ఆఫ్ idiocy అండ్ డిజార్డర్
that he does all sorts of nonsensical things. He harms himself every day, not less than 10 times, and harms other children. పక్కన పిల్లలు ఉంటే వాళ్ళ మీద పడేస్తాడు, వీడి మీదనే అయితే బీరువా ఉంటుంది అనుకోండి, కదిలించి మీద పడేసుకుంటాడు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. గోడ మీద కక్కించి పడతాడు. సో ఏ peculiar type of idiocy and foolishness will be there in the mind. See, problem. Always the parents are in doubt whether the fellow is alive or not. చాలా ప్రాబ్లమేటిక్. ఇద్దరంతే, ఎవరిలో చేయాలంటే ఐడమ్ చేయాలంటే కనుక చచ్చి గీ పెట్టుకున్నా మనం డిఫరెన్షియేట్ చేయలేము, ఇది తెలియకపోతే. సో దిస్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ modality, failing which can't warns us that the drug never works and it never cures a patient. Kent లెస్సర్ రైటింగ్స్ అనేటువంటి బుక్ ఉన్నది. అందులో మనం చదివితే ఇది మిస్ అయ్యి మిగతా సింటమ్స్ అన్ని సరిపోయినట్లున్నా చచ్చినా తనుకున్న వర్క్ చేయదు డ్రగ్ అని చూడండి. కనుక we should give such a prominence to this modality of cold loving or heat loving. In the course of our study through years, what we have to do is, whenever we begin to study a new drug, we should having 2 pages apart. Left hand page, you note down all the drugs to which chilly patients belong. The right hand side, all the drugs to which cool patients belong. That is warm heating patients. ఒక పక్కంతా వీళ్ళకి చలి బాగుండదు, చలి భరించలేరు, చలి దగ్గు చేస్తుందని అంటే ఒక పక్క రాసుకోండి. వేడి భరించలేరు, వేడి బాగుండదు. ఎవరీ న్యూ డ్రగ్ యూ స్టడీ, you have to make an entrance of the drug entry into your book, and then only it will enter into the required column in your mind. Then there will be no mistake. ఇది లేకుండా ఎన్ని సంవత్సరాలు మనం స్టడీ చేసిన డ్రగ్ పొజిషన్ ఏమీ తెలియదు. దిస్ ఇస్ ది ఫస్ట్ రిక్వెజిట్ ఆఫ్ ఏ డ్రగ్. మిగతా సెంటర్స్ అని తర్వాత దీన్ని సబార్డినేట్గానే పనిచేస్తాయి, కానీ ఇది సరిపోనప్పుడు డ్రగ్ పని చేయదు అనేది గట్టిగా క్యాన్స్ చెప్పారు. So, with this warning we start Rustax modalities. వీడికి చలిగాలి తగిలిందంటే చాలు నొప్పులన్నీ ఎక్కువైపోతాయి, బాధలన్నీ ఎక్కువైపోతాయి. జ్వరం వాడికి జ్వరం ఎక్కువవుతుంది, మలేరియా వాడికి మలేరియా ఎక్కువవుతుంది, మలేరియా ఫీవర్, టైఫాయిడ్, మలేరియా వీటిలలో ఉన్న ఇదురు చెప్పుకున్న లిస్టులో రూస్టాక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎమిలరేషన్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ ఇన్ వారం, అన్ని బాధలను వెచ్చదనం వలన ఉపశమించను. సో వెన్ ది వెదర్ ఈజ్ వార్మ్, ది పేషెంట్ ఈజ్ బెటర్. వాతావరణం పొడి పొడిగా వెచ్చగా ఉన్నప్పుడు బాగుంటుంది. ఎండ తగు మాత్రం ఎండగా ఉంటే బాగుంటుంది, ఎక్కువ ఎండగా ఉంటే మళ్ళీ వీడు లాభం లేదు. ఇట్ షుడ్ బి మోడరేట్లీ వార్మ్. పొద్దున పూట ఎండ వీడికి చాలా మంచిది. ఎండాకాలంలో మధ్యాహ్నం ఎండలో రూస్టాక్స్ వాడు కూడా ఏం లాభం లేదు వాడికి. అంటే చలి అసలు భరించలేడు, ఎండ కొద్దిగా భరించగలడు. ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. అండ్ హీ లైక్స్ టు బి కవర్డ్ ఆల్వేస్. తప్పనిసరిగా దుప్పటి కానీ ఏదో ఒకటి కప్పుకుంది. సామాన్యంగా ఇంట్లో లోపల పడుకున్నా వీళ్ళు నిద్రపోవడం, బుర్రకు కూడా కప్పేసుకుంటాం. వీడొకడు సూర్యుడు. ఈవెన్ ఇన్ మిడ్ సమ్మర్ ఈ ఫెలో కవర్స్ ఫ్రమ్ హెడ్ టు టో. సమ్మర్లో కూడా ఇంట్లో గదిలో పడుకొని వీడికి గాలియాడ తెల్లారని బతుకుతాడో వస్తాడని మనకు అనుమానం వేస్తుంది, కానీ మొత్తం అంతా కప్పుకుని పడుకుంటాడు. అక్కడ కోల్డ్ కంట్రీస్లో వాళ్ళు రాసేది ది ఫెలో వేర్స్ ఏ ఫర్ క్యాప్ ఇన్ సమ్మర్. సూర్యుడు కూడా ఎంట్రన్స్ రాస్తాడు. ది పేషెంట్ వేర్స్ ఏ ఫర్ క్యాప్ ఇన్ సమ్మర్. అంటే వేసవి కాలంలో కూడా బొచ్చు టోపీ పెట్టుకుంటాడు వెచ్చగా ఉండేటువంటి. వీటిని బట్టి మనకి గ్రూప్స్ డ్రగ్స్ మొత్తం అంతా కూడాను 2 గ్రూప్స్ అవుతాయి. ఏ గ్రూప్ కిందికి వస్తాడో ముందు మీకు తెలుస్తుంది. ఒక 10-15 ఏళ్ళు డ్రగ్స్ కానీ మీరు రెగ్యులర్గా చదువుకుంటాం ఉన్నట్లయితే సామాన్యంగా మనకు
మందులు ఇవ్వటం మొదలెట్టగానే హోమియోపతి వచ్చేసింది అని అనుకోకుండా ఉండాలి. అంటే స్వరా ఉండకూడదు. స్వరా ఉంటే తర్వాత మానేస్తాం. నేను ఒక డిస్పెన్సరీకి వెళ్ళి మందులు ఇచ్చి వచ్చాను అనుకోండి, అక్కడ నేను చేసి వచ్చిన అచీవ్మెంట్స్ మీకు నెల రోజులు చదువుతూ ఉంటాను అన్నమాట. స్వరం ఇలా జరిగింది ఆ పేషెంట్కి ఇలా ఇచ్చాను, ఇలా క్యూర్ అయిపోయింది, వాడు ఇలా వెళ్ళిపోయాడు, ఇలా కనిపించలేదు ఇట్లాంటి. అప్పుడు ఏమవుతుంది, వీ స్టాప్ రీడింగ్ డ్రగ్స్. మనకు తెలిసినవి ఏదో అనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ స్వర. మన స్వరం మనం చూసుకోవాలి. ఎదుటివాడి స్వరం చూడటం పెద్ద కష్టం లేదు. మనలో స్వరం ఉన్నప్పుడు అందరిలో ఉన్నప్పుడు ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ మచ్ నెసరీ దట్ వీ షుడ్ రీడ్ ది డ్రగ్స్ లైఫ్ లాంగ్. బతుకున్న వాళ్ళు కూడా మళ్ళీ నేను చెప్పాను, 1960 ఇయర్లో చూశాను ఒక మహానుభావుని, ది ఓన్లీ లివింగ్ డిసైపుల్ ఆఫ్ కెంట్ అని చెప్పి జెనీవాలో చూశాను, డాక్టర్ స్మిత్. ఆయన అప్పుడు చెప్పాడు, ఇప్పటికి కూడా నేను క్రానిక్ పేషెంట్కి ఎవరికైనా కేసు తీసుకున్నట్లయితే వాడిని ఆల్ఫాల్ఫా కానీ ఇట్లాంటివి ఏదైనా ఇచ్చి 2-3 రోజుల తర్వాత రమ్మంటాను. డిసైడ్ చేసిన డ్రగ్ మళ్ళీ చదువుకుని మెటీరియల్ ఏమిటికాలో టెన్త్లో అప్పుడు మళ్ళీ నేను ఇస్తానని చెప్పాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 96. అంటే ఆయన సర్వీస్ అంత ఉండదు మన ఏజ్. ఆయన చెప్పిన ముక్క అది ఎవరికి చెప్పాడు, ఏదో మాట్లాడటానికి వెళితే నాకు చెప్పలేదు. స్టేట్స్లో ఇలియనాయిస్ నుంచి 2 హోమియో డాక్టర్స్ వచ్చారు. నేను ఆయనతో మాట్లాడుతూ ఉండగానే ఆ 3 అవర్స్లో వస్తే వాళ్ళు చాలా సోరిగ్గా ఉన్నారు. ఆ ఇద్దరును దే ఆర్ వెరీ ఫేమస్ హోమియో డాక్టర్స్, హూ ఆర్ వెరీ యంగ్, హూ ఆర్ అడమెంట్, హూ ఆర్ ఆబ్స్టినేట్. చాలా తలపొగలుగా మాట్లాడుతున్నారు, చాలా ఒళ్ళు పొగలుగా మాట్లాడుతున్నారు. ఎంత తలపొగలుగా మాట్లాడితే అంత తొందరగా అలాంటి పెద్ద డాక్టర్లకి దొరికిపోతాం మన స్వరం ఉందని. 2 నిమిషాలు పట్టదు. ఆయన క్వశ్చన్ వేశారు వీళ్ళిద్దరు, క్యాన్సరు మీరు ఎలా ట్రీట్ చేస్తారు, క్యాన్సర్ వ్యాధిని గురించి మీరు ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు అని ఆయన అడిగి దాంట్లో ఉన్న సాధక బాధకాలన్నీ వాళ్ళు లెక్చర్ ఆయనకి ఇచ్చేశారు. ఆయన చెప్పేది వినకుండా దే వాంటెడ్ టు ఆస్క్ హిమ్ హౌ హీ వుడ్ మేనేజ్ విత్ క్యాన్సర్ కేసెస్, క్యాన్సర్ డిసీజ్. వాట్ అబౌట్ ది పొజిషన్ ఆఫ్ ది హోమియోపతిక్ డాక్టర్ విత్ ది క్యాన్సర్ డిసీజ్? That is what they wanted to ask him, but they were going on lecturing about cancer to him instead of asking him the question. He was just smiling. After the cylinder was empty, then he said that the very question itself shows that through your experience of decades in homeopathy, you have not grown at all homeopathy. That is what he said. First, there were doctors earning at the rate of about $14,000 a day with 14 patients. Yes. Each patient has to pay $1,000 for that doctor to consult. They were such aristocratic type of doctors, both of them. So, the remark made by this learned gentleman was like that. మీరు మరి హోమియోపతి అంటే ఏమిటో ఇంత మటుకు మీకు బోధపడినట్లేదన్నాడు వాడిద్దరిని పట్టుకుని. సో దేవర్ ఎ కాస్ట్ అంటే ఇప్పుడు చెప్పాడు, డూ యూ రిమెంబర్ దట్ అకార్డింగ్ టు హోమియోపతి దేర్ ఇస్ నో డిసీజ్ లైక్ క్యాన్సర్, బట్ దేర్ ఆర్ పేషెంట్స్ ఆఫ్ క్యాన్సరస్ కండిషన్. సో వెన్ యూ డోంట్ నో ది ఫండమెంటల్స్, యూ ఆర్ నాట్ ఫిట్ టు ట్రై టు డూ సంథింగ్ హెల్ప్ఫుల్ టు ది క్యాన్సర్ పేషెంట్. క్యాన్సర్ అనే వ్యాధికి మంది పట్టం మీరు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మీరు క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళడానికి పనికిరారు. క్యాన్సర్ కలిగిన క్యాన్సరస్ కండిషన్ ఉన్న పేషెంట్ని మీరు చూడటం నేర్చుకోవాలి. ఫండమెంటల్లోనే మీరు ఇంతవరకు మీరు అక్కడ రాలేదు. యూ హ్యావ్ ట్రీటెడ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్, ఈచ్ పేయింగ్ $1,000. అదే చెప్పాడు. బట్ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ది ఫస్ట్ ప్రాపోజిషన్ ఆఫ్ హోమియోపతి, దట్ యూ హ్యావ్ టు ట్రీట్ ఫర్ ది పేషెంట్, నాట్ ఫర్ ది డిసీజ్. అప్పుడు జలమహేశ్వరుడు కూర్చుంటే ఎవరు వినండి అని ఎవరు చెప్పాడు. ఆ ఏజ్లో అప్పుడు చెబుతూ చెప్పాడు అనమాట, నేను ఒక కేసు టేకప్ చేస్తే మళ్ళీ ఆ డ్రగ్ ఇంకొక మాట చదువుకుని కానీ వాళ్ళకి ప్రారంభం చేయని ట్రీట్మెంట్ అని చెప్పాడు, వెరిఫై చేసి. సో ఇట్ ఈస్ లైక్ దట్. అఫ్ కోర్స్ వీ కెన్ డూ ఇట్ వితౌట్ రీడింగ్ ది డ్రగ్, ప్రొవైడెడ్ వీ అండర్స్టాండ్ దట్ వీఆర్ సో రిక్వెస్ట్.
మనం మళ్ళీ డ్రగ్ చదవక్కర్ లేకుండా రాసేద్దాం అనేటువంటిది మనకు గుర్తుంటే తప్పు లేదు. మనం సోరిక్ పేషెంట్స్ అని కూడా గుర్తుండాలి, అంచేది ఇది గుర్తుందని కూడా గుర్తుండాలి, లేక అలా ఉంది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇట్ ఈస్ ఏ లైఫ్ లాంగ్ స్టడీ. రెమ్యూనరేషన్ ఆఫ్ వారం ఈజ్ ఫౌండ్ ఇన్ నాట్ లెస్ దాన్ 200 drugs. రూస్టాక్స్ ఈజ్ వన్ అమంగ్ దెమ్ అని గుర్తుంచుకోవాలి. బాగా ఎండగా ఉన్న బాగుంటే రూస్టాక్స్ కాదు, కొంచెం ఎండగా ఉంటే బాగుంటే రూస్టాక్స్, అది తెలుసుకోవాలి. రెమ్యూనరేషన్ బై కవరింగ్, కప్పుకుంటే తగ్గుతుంది. లోపల వెచ్చగా తయారు చేసుకుంటే తగ్గుతుంది. గడి కిటికీలు వేసుకుంటే తగ్గుతుంది. ఇఫ్ యూ క్లోజ్ ది విండోస్ అండ్ డోర్స్ అండ్ మేక్ ది రూమ్ a bit warmer, the sufferings are better. There are many drugs like Calicarb, etc. Calicarb లో మ్యాక్సిమం ఉంది. ఈ రూమ్ వారంగా ఉంటే బాగుంటామని. ఒక రూమ్లో పేషెంట్ ఉండి, మధ్యన ఇంకో రూము హాలో ఉండి, దాని తర్వాత ఇంకొక రూమ్ ఉండి, ఆ తర్వాత రూమ్లో కిటికీ తీసుకుంటే ఇక్కడ వీడికి తెలుస్తుంది Calicarb పేషెంట్. Kent particularly has mentioned this point. Kent material medical ప్రత్యేకంగా ఇచ్చాడు. The Calicarb patient can understand that the window in the third room is open. He can feel it, and he goes immediately, closes it, and comes and sit down. ఇది చూసుకోకుండా Calicarb కొన్ని బండ గుర్తులు ఉన్నాయి. అవి ఆ బండ గుర్తులతో వాడకూడదు. వెన్ ది లోయర్ ఐలిడ్స్ ఆర్ సోలెన్, యూ గివ్ ఎపిస్, అంటే రెడో సెంటెన్స్ జాగ్రత్తగా ఉండాలి. సచ్ సెంటెన్సెస్ షుడ్ నెవర్ బి కేర్డ్. ఇట్ ఈస్ చాప్ అండ్ నాన్ సెన్స్. కింద కన్ను రెప్పలకు ఉబ్బితే ఎపిస్, పై ఉబ్బితే Calicarb. ఏదో ఒక కాదు కదలకమా ఉంది, ఏదో వచ్చే కదలకమా ఉంది, ఇలాగా అయితే ఇలాగా అయితే రాస్తూ ఉండి అని మళ్ళీ రాస్తూ తప్పదు. Otherwise, there will be shooting pain inside. If any part of the body is kept without movement for a time, the fellow feels a shooting pain inside. Then, if he changes the position, he feels it happy. Kanaka, the conclusion is shooting pains aggravated from rest. కదలకుండా కనుక ఉంటే aggravated from rest and or no movement. కదలకుండా ఉన్నా, విశ్రాంతిగా ఉన్నా, నడుము కూడా అంతే. పక్కకు పడుకున్నాడు పెసరట్టు తిరిగేస్తున్నట్టు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు డోలుకుంటాడు. ఎందుకని లేకపోతే నడువులో ఇట్లాగా శూలాలు బల్లాలు పెట్టి పోలుస్తున్నట్టు ల్యాన్స్లేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్. షూటింగ్ పెయిన్స్ విల్ బి దేర్ ఇన్ ది pelvis unless the fellow changes his position in bed. Amelioration of all sufferings from movement. కదలిక ఉన్నప్పుడల్లా అన్ని ఉపశమనంగా ఉంటాయి. సో ఆటోమేటికలీ ది నెక్స్ట్ సింప్టమ్ ఈజ్ దట్ ఏ పర్సన్ ఈజ్ వర్స్ ఆఫ్టర్ రెస్ట్. ఒళ్ళో ఒక భాగమే కదా ఎక్కడ మనిషి రెస్ట్. 1 గంట 2 గంటలో కదలకుండా పడుకునో రెస్ట్ తీసుకునో కుర్చీలో కూర్చునో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటుంది? ఫేస్ పఫీ, బ్లూయిష్, మొహం శుభ్రంగా కాస్త ఉబ్బరిస్తుంది కొంచెం రెస్ట్ తీసుకుంటే. తర్వాత బ్లడ్ రషెస్, రక్తం శరీరంలో ఏదో భాగానికి రష్ అవుతుంది. మోస్ట్ ప్రాబ్లీ ఇంటూ ది హెడ్, అంటే దాదాపు ఫాదరింగ్ టు అపోప్లాక్సీ కండిషన్. కూర్చుని సడన్ గా లేచేటికి అబ్బా అంటాడు, అంటే బుర్రలోకి ఇలా కొట్టినట్టు బ్లడ్. అదే ఏ స్కూటర్ మీద పెడుతున్నాడు లేదా నడిచెడుతున్నాడు అనుకోండి, చాలా తేలిక ఉంటుంది శరీరం. ఒక అరగంట నడిచేది, నడుస్తూ ఉంటే తేలిగ్గా, రైల్లో పెడుతూ ఉంటే తేలిగ్గా. ఇంట్లో పడుకున్న కన్నా రైల్లో పడుకుంటే తక్కువ జబ్బుగా ఉంటుంది, క్లియర్గా కనిపిస్తుంది. మీకు తేలిక చేంజ్. ది ఫెలో విల్ హ్యావ్ rush of blood. Sometimes there will be surging of blood to the chest.
ఇక్కడ బరువుగా ఉంటుంది వేస్తే. ఆఫ్టర్ 1 or 2 hours rest, if the fellow just tries to move, then he feels the blood rushing to this place. Once after long sleep, ఎవరో మంచి నిద్ర తీసి లేచాడు అనుకోండి, ప్రాణాలు తీసేస్తున్నట్టు నరకయాతనగా ఉంటుంది. మామూలుగా నిద్రపోయి లేస్తే హైగా ఉండాలి, వీడు దౌర్భాగ్యుడు, నిద్రపోయి లేస్తే ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ది ఫెలో రిక్వైర్స్ ఏ న్యాప్ ఆఫ్టర్ ఈటింగ్ డ్యూరింగ్ ది డే. పగలం భోజనం చేసిన తర్వాత కాసేపు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని ఆఫీస్కి వెళ్దాం అనుకుంటాడు లంచ్ అవర్లో. That 5 minutes rest or 10 minutes rest makes the fellow miserable and he feels he cannot get up. He feels body heavy and pains like scorpion stinging. ఒళ్ళంతా కూడా తేళ్లు పీకేస్తున్నట్టు ఉంటుంది, నొప్పులు. నిద్ర మెడుకు వచ్చేటి చచ్చిపోతూ ఉంటాడు ఆల్మోస్ట్. And then if he can venture to get up, if he moves, if he washes his face with some warm water and he goes hither and thither, up and down the house, then he is not normal, then he can go to the office. చూసారా, కొంచెం లేచి ఒళ్ళు సవరించుకుని కాళ్ళు చేతులు సర్దుకుని ప్యాంట్ వేసుకుని చొక్కా వేసుకుని కదలికలు ఉంటే దాంట్లో నార్మల్ అయిపోతుంది మొహం. అండ్ ది ఫేస్ ఈజ్ వన్స్ అగైన్ నాట్ పఫీ బికాస్ హీ ఈజ్ మూవింగ్. కొంచెం లేచి ఒళ్ళు సవరించుకుని కాళ్ళు చేతులు సర్దుకుని ప్యాంట్ వేసుకుని చొక్కా వేసుకుని కదలికలు ఉంటే దాంట్లో నార్మల్ అయిపోతుంది మొహం. అండ్ ది ఫేస్ ఈజ్ వన్స్ అగైన్ నాట్ పఫీ బికాస్ హీ ఈజ్ మూవింగ్. ఇన్ ది మార్నింగ్ ది ఫెలో ఫీల్స్ మిజరబుల్ వెన్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ స్లీప్. పొద్దున కూడా నిద్ర నుంచి లేచాడు, హీ ఫీల్స్ దట్ హీ కెనాట్ గెట్ అప్. అసలు పక్క నుంచి లేవలేను అనిపిస్తుంది. హీ ఫియర్స్ ది అప్రోచ్ ఆఫ్ ది డే. తెల్లవారుతుందంటే భయం, లేవాలి. కానీ ఎంతసేపు లేవకుండా ఉన్నాడో అంతసేపు వర్క్గా ఉంటాడు. లేక్కి పోయి సర్దుకుంటే బాగుంటుంది, కానీ లేక్కి సర్దుకునే ఓపిక ఉండదు, ఒళ్ళంతా పట్టేస్తుంది. హీ ఫీల్స్ పెయిన్స్ ఆల్ ఓవర్ ది బాడీ. నిద్ర లేవగానే జస్ట్ ఆఫ్టర్ గెటింగ్ అప్ వేకింగ్ హీ ఫీల్స్ లేమ్. ఇది చాలా క్యారెక్టరిస్టిక్. అంటే ప్రతి భాగం గుంటిగా ఫీల్ అవుతాడు. హీ కెనాట్ గెట్ అప్ ఫ్రమ్ బెడ్. If he gets up, he cannot walk. He has to limp. యూనివర్సిటీలో మా ఫ్రెండ్ ఉండేది, స్పెషలిస్ట్ ఇన్ లింగ్విస్టిక్స్ అనేవాడు. అంటే లింగ్విస్టిక్స్ చదువుతూ ఉండేవాడు. ఎలా లేస్తే ఒళ్ళంతా పట్టేసేవాడు. స్పెషలైజ్డ్ ఇన్ లింగ్విస్టిక్స్ అని, అంటే అన్ని భాగాలు పట్టేసి ఉంటాయి. బట్ వెన్ హీ వాక్స్ ఎ లిటిల్ ఫర్ 5 minutes, he is normal. Because he is better from movements. వస్తున్నా. Remember also the drug legacies along with those stocks, but be careful in remembering there is no comparison between the two drugs at all, except that legacies is once after sleep, those stocks is once after rest. There is no reason why we get confused between both. If the fellow sleeps if the fellow spends a sleepless night on the bed, if it is Rustax, he is as worse as he was. If it is Lachesis, he is not worse. రాత్రి 2 గంటల వరకు మేలుకుని ఉన్నాడు అనుకోండి, మేలుకుని పక్క మీదే ఉంటే రుస్టాక్స్ వాడు, నిద్రపోయి పక్క మీద ఉంటే ఎంత మిజరబుల్గా ఉంటాడో, మేలుకుని పక్క మీద ఉన్నా అంత మిజరబుల్గానే ఉంటాడు. లేకసేసేవాడు 2 గంటల వరకు వేరుకుని పక్క మీద ఉంటాడు అనుకోండి, ప్రయాణానికి వాటికి ఏం ఎగ్రేషన్ ఉండదు, మామూలుగా లైట్గానే ఉంటుంది బాడీ. నిద్రపోయి లేస్తే చచ్చిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పేషెంట్ హ్యావింగ్ 102.2 temperature, especially in throat fevers, in lecasis, laryngeal fevers or diphtherial fevers, throat infection fevers. The moment the fellow goes into sleep, if you take the temperature, it will be 103.5. Within few seconds, you will find the difference. Before the patient goes to sleep,
he has some temperature. The moment he goes to sleep, he has some other temperature. Like a throat pain, choking, cough. He will be coughing a little when he is awakened, if he is a lachesis patient. When he goes to sleep, he gets a big paroxysm of cough and wakes up. నిద్ర పడితే వాడి మెడుపు వచ్చేంత దగ్గు వచ్చి మెడుపు వస్తుంది, మెడుపు వస్తే కానీ దగ్గు తగ్గదు. అది లెక్కసి వాడికి. అంటే ఈ coughs until he is awake, because he can be ameliorated only after he is awake. So it is aggravation in sleep or immediately after sleep. But Rostax is only aggravation during rest and amelioration during movement. So if we are a little bit careful in observing the patient, we have no business to get confused. నిద్రపోయి లేస్తే ప్రాణం నిస్త్రాణగా ఉంటుంది లెక్కసిస్ వాడికి. ఈవెన్ పాల్పిటేషన్ ఫర్ హార్ట్ కంప్లైంట్ పీపుల్, just in sleep the fellow gets palpitation and gets awakened in lexis. మేల్కొని ఉంటే అది బాగానే ఉంటుంది వాడికి. మెలుపు వచ్చాక 2 నిమిషాల్లో వాడి చదువుకుంటుంది. నిద్రలోంచి మెలుపు వస్తూ ఉండగా చచ్చిపోయేంత ధర వస్తున్నాడు. ఏది లెగసిస్ వాడికి. రోస్టాక్స్ వాడికి నిద్రతో సంబంధం ఉన్న విషయం కాదు, రెస్ట్తో సంబంధం ఉన్న విషయం. రెస్ట్ ఉంటే పెయిన్స్ ఎక్కువ అవుతాయి, రెస్ట్ లేకపోతే పెయిన్స్ తగ్గుతాయి. అంటే కదులుతూ ఉంటే పెయిన్స్ తగ్గుతాయి. ఈ తేడా ఈ 2 డ్రగ్స్కి మనం గుర్తుంచుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. పోయినో ఏ మోడాలిటీ అబౌట్ స్వెట్ ఇన్ బ్రయోనియా గుర్తుందా? బ్రయోనియాలో చెమట పోస్తే ఏమవుతున్నాను అన్ని ఎమ్మెల్యేగా. ఇక్కడ వీడికి దిస్ ఫెలో ఆల్సో హ్యాస్ ఎమ్మెల్యేషన్ ఫ్రమ్ చెమట పోస్తే అన్ని తగ్గుతాయి. Especially the joints are free to move when he sweats, and when there is a gush of wind or when he is under a fan, immediately the sweat is suppressed and the fellow experiences a chill unfailingly, which the Bryonia fellow never feels. He welcomes it, but this fellow feels a chill. After a sweat, if there is fan, he feels a chill. తప్పకుండా బ్రయోనియా వాడికి చెమట పోసినప్పుడు ఫ్యాన్ గాలి వేస్తూ ఉంటే హాయిగా మాత్రం ఉండదు, ఒడు పులకేస్తుంది, చలేస్తుంది. బేసిక్ ఇమీడియట్లీ ది జాయింట్స్ బికమ్ స్టిఫ్ అండ్ హీ సఫర్స్ ఏ లాట్. వెంటనే సంధిబంధములన్నీ విగదీసి టక ఇట్లా అనుకుంటుండే మెటికలు కూడా విరుగుతాయి. బోత్ ది ఫెలోస్ బ్రయోనియా అండ్ రూస్టాక్స్, దే ఆర్ వెరీ హ్యాపీ వెన్ దెర్ ఈస్ స్వెట్. బోత్ ది ఫెలోస్ ఆర్ మిజరబుల్ వెన్ ది స్వెట్ ఈస్ సప్రెస్డ్. In addition, the Rostax fellow experiences a chill when there is some breeze after sweat. వీడికి ఉడుకుతుంది కొద్దిగా. అది వీడికి వాడికి తేడా. They are like peacocks. The peacock understands the presence of the cloud even though it cannot see. So this fellow, when there is a cloud, he feels it. Another modality. This we already know, because amelioration from walking. నడుస్తూ ఉంటే బాధలు తగ్గుతాయని చెప్పాము. కానీ రిమెంబర్, వాకింగ్ slowly and only walking a little. If the fellow walks slowly, everything is okay. If he is asked to walk brisk for the train or something else, he is not happy. We will see what happens. మెల్లిగా లేచి ఇలా సర్దుకుని నడుస్తూ ఉంటే, ఆ కాంపౌండ్లో నడుస్తూ ఉంటే బాగుంటుంది. లేకపోతే ఎదురుకుండా ఉన్న దుకాణం దగ్గరికి వెళ్ళి ఏమైనా వస్తువులు తెచ్చుకుంటూ ఉంటే బాగుంటుంది. సందు చివరి దాకా మధువు దాకా వెడితే బాగుంటుంది, అంత ఓకే. అది కాకుండా బస్సు టైం అయితే నడవండి, చకచక రైట్ లెఫ్ట్ చకపికి ఏం లాభం. ఏమవుతుందో చూద్దాం. ఈ వాక్స్ చకచక నడిచిన ఆర్ లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ దూరం నడిచిన వీడికి ఏమొస్తాయి? హీగెట్స్ ఎగ్జాస్టెడ్, అలసట వస్తుంది, షార్ట్ బ్రెత్, ఆయాసం వస్తుంది. హీ ఫీల్స్
వీక్, నీరసం వస్తుంది. అండ్ ఇఫ్ హీ హ్యాస్ ఏ టెండెన్సీ ఫర్ కార్డియాక్ ట్రబుల్స్, హీ గెట్స్ షార్ట్ బ్రెత్. కొంచెం అండ్ సమ్ టైమ్స్ పాల్పిటేషన్, అంటే దడ వస్తుంది. దెన్ హీ ఈజ్ ఫోర్స్డ్ టు టేక్ రెస్ట్. మళ్ళీ తప్పకుండా రెస్ట్ తీసుకోవాలి. వెన్ హీ ఈజ్ వన్స్ అగైన్ మిజరబుల్ విత్ హిస్ పెయిన్స్. రెస్ట్ తీసుకుంటే టకటకటక పట్టేసి తుప్పట్టినట్టు, ఒళ్ళంతా చిలుము పట్టినట్టు ఇట్లా ఉంటాయన్నమాట. సో వాట్ హీ హ్యాస్ టు డూ ఈజ్ టు హ్యావ్ జెంటిల్ మూమెంట్స్, మోడరేట్ మూమెంట్స్. అప్పుడు అది ఉన్నసేపు హాయిగా ఉంటాయి. కనుక నడిస్తే బాగుంటుంది అనేటువంటిది రూస్టాక్స్కి జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఎక్కువ నడిస్తే బాగుండదు, మళ్ళీ కాస్త నడిస్తే హాయిగా ఉంటుంది. గబగబా నడిస్తే ఏమీ లాభం లేదు, పరిగెడితే అంతకంటే లాభం లేదు. ఎందుకంటే తెలిసిన రూస్టాక్స్ దీంట్లోనే ఈ సింటంలోనే బి, ఈ మోడాలిటీలోనే ఉన్నది. అది కూడా చెప్పుకుంటే కానీ అర్థం అవుతుంది. ఇది ఎందుకో కంప్లైంట్స్ ఫ్రమ్ ఓవర్ వర్క్. చేయవలసిన వాడు చేయగలిగిన కానీ ఎక్కువ చేస్తే వచ్చిన బాధలన్నింటికీ కూడా రూస్టాక్స్ కావాలి. ఏం కంప్లైంట్స్? మస్కులర్ అండ్ నర్వస్, నాట్ అదర్. నరములకు కండరములకు సంబంధించిన శ్రమ, అధిక శ్రమ వలన వచ్చిన బాధలు, దే ఆర్ క్యూర్డ్ బై రూస్టాక్స్. సో when he overworks his body, he gets pains. A Roostax patient, he is bound to get pains. Complaints from overstretching, అంటే ఒళ్ళు విరుచుకుంటాం వల్ల కానీ, చాచుకుంటాం వల్ల కానీ, వంకర్లు పెరగటం వల్ల కానీ వచ్చినటువంటి బాధలు ఏమన్నా ఉంటే రూస్టాక్స్ కావాల్సి వస్తుంది. ఇక్కడ మేలు కట్టాలనుకోండి, ఇట్లా చక్కగా పట్టేస్తుంది. ఇక్కడ దానికి రూస్టాక్స్ కావాలి. లేదా ఇటు పక్కన చెంపు తీసుకుంటానికి ఇట్లా వేస్తే ఇక్కడ పట్టేస్తుంది. దెన్ ది ఫెలో wants Roostax to have the tendency cured. And if he wants to pick up something, he feels a pain here, suddenly he has to stand up. All such pains require Roostax. Or stretching. ఇలా గోక్కున్నట్టు టక్కన పట్టేసి Roostax. And complaints from overlifting. పెట్టా బెట్టింగ్ పట్టుకెళ్ళాడు, రైల్లో అక్కడ పెట్టాడు, కూర్చున్నాడు, పొలపడ్డాడు. ఏమైంది? నడుము పట్టేసింది. He wants Roostax not only to cure that particular acute condition, but his constitution requires Roostax. ఆ నడు నొప్పి గోడోసు, ఈ మోచెట్టు గోడోసు అలా కాదు. వాడి కాన్స్టిట్యూషన్కి సిస్టమాటిక్ Roostax treatment for 2 or 3 or 4 years should be given. A dose once in every 2 months or 3 months he may be required, like that. ఈ లోపల పట్టినప్పుడల్లా వేయకూడదు. కాస్త ఆవదవేసలు దాన్ని ఏం పర్లేదు. వాడు మళ్ళీ వచ్చేస్తున్నాడు, పట్టి అంటూ ఉంటాడు. పట్టిందంటే ఆల్ఫాల్ఫా ఇచ్చేయండి, తగ్గిపోతుంది. వాడు పట్టిందన్నప్పుడల్లా మందేస్తే విడిచిందంటే అన్ని బాధలు పోతాయి. వాడికి అన్ని బాధలు ఎప్పుడు పోతాయి? సర్వరోగ నివారణ. జాగ్రత్తగా ఉండాలి. రూస్టాక్స్ ప్రాణాలు తీసేసే డ్రగ్స్ లో ఒకటి. బికాస్ ఇట్ హెస్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ది కార్డియాక్ కండిషన్, విత్ ది రొమాటిక్ కండిషన్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బిందెత్తారు, ఇట్లా ఎత్తుకునేటప్పటికి ఇక్కడ పట్టేసింది. ఆ బిందె ఎవడో దింపాలి. అలాగే వెయిట్ లిఫ్టింగ్ చేస్తానని చేయలేదు, వాడు చెప్పలేదు. వాడు సన్నాసి నడు నొప్పి, ఇక్కడ వెన్నులు నొప్పిగా ఉంది, ఎంత డాక్టర్ ఇచ్చినా పోలేదు అన్నాడు. మొన్ననే వచ్చాడు, గుర్తుందా? సరే ఊరికే కేసు అటు ఇటు తిప్పుతున్నాం, ఏం దొరకలేదు. సింటమ్, వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది కేస్. ఈ సెడ్
His case baffled all the doctors of Visakhapatnam. ఇదంతా ఇక్కడ నేర్పాను చూసి సరే ఇంకా ఏవో చిల్ పేషెంట్ ఇవన్నీ చెప్పాడు. He asked one question, can I take physical exercise while taking your medicine? That gave a clue. పరిశ్రమ చేయొచ్చా అన్నాడు. అనుమానం వేసి రుస్టాక్స్ ఇచ్చాను చూద్దామని. And that evening the fellow was very bad in the bed because previously he was having shoulder pain which the foolish fellow never reported to us in the beginning. మార్నింగ్ మందు మొదలెట్టేప్పుడు చెప్పలేదు. ఇది వేసేటి దాన్ని కూడా కదిలించింది. అండ్ హీ వాజ్ సఫరింగ్ ఎలా అంట. వాడు ఇంటికి వెళ్ళి కనుక్కున్నాం. కూర్చుంటే బై దట్ టైమ్ రూస్టాక్స్ హాస్ ఫినిష్డ్ ఇట్స్ వర్క్. వెన్ ఐ వెంట్ దేర్ అండ్ సాట్ డౌన్ హీ సెడ్ హీ వాజ్ గెటింగ్ బెటర్ బై సీయింగ్ మీ. ఇవన్నీ కూడా overlifting. We should remember all these things. In the light of all these things, if a patient walks briskly, he is worse. If he were to be a Ristux patient, if he is a trust, he is worse by pains. If he walks briskly, he is miserable with weakness, etc. and cardiac condition. The two alternatives are very common. We go to the next modality. Blowing cool breeze harms the fellow too much. విసులుగా చలిగాలి వచ్చి తాకుతూ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ త్రూ ది విండో ఆఫ్ ఏ స్పీడ్ కార్. when the fellow is driving in the early in the morning, if he has a chubby Roostok's wife, generally Roostok's ladies are chubby, శుభ్రంగా గుండ్రగా ఉంటారు, వీళ్ళకేమన్నట్టుగా ఉంటారు కానీ కదలలేరు పాపం, నీరసం. బ్రయరీ వాళ్ళు రూస్టాక్స్ వాళ్ళను క్రానిక్ పేషెంట్స్ వచ్చేది మనుషులు పైకి చూస్తే బ్రహ్మాండంగా వీళ్ళు ఉండగా మనకేమనిపిస్తుంది. దానికి తేడా వస్తే కాళ్ళు అలా తాపేసి కూర్చుంటారు పాపం, ఏం లాభం లేదు ఇద్దరంటే. సో ది ఫెలో ఈస్ హ్యావింగ్ హిస్ వైఫ్ బై హిస్ సైడ్ వెన్ హీ వాస్ డ్రైవింగ్ అండ్ షీ జస్ట్ ఓపెన్డ్ ది లిటిల్ విండో ఇన్ ది వింటర్ మార్నింగ్ అండ్ ఇట్ వాస్ బ్లోయింగ్ ది వెదర్. అక్కడ వాడికి నంబునేసి మొద్దు బారుతుంది, భాగం తిమ్మిరెక్కుతుంది, ఫార్మికేషన్, ఎర్రచీమలు కుడుతున్నట్టు సెన్సేషన్ ఉంటుంది, చిమ 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 లైక్ మెనీ లిటిల్ రెడ్ యాంట్స్ స్టింగింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఫార్మికేషన్. అండ్ వెన్ దే గో హోమ్, వెన్ హీ ఈజ్ ఆస్క్డ్ టు gargle water, the water comes from this side, not directly. అంటే టెంపరరీ ది పార్ట్ ఈస్ ప్యారలైజ్డ్, ఫేషియల్ పెరాలిసిస్ వస్తుంది. ముఖానికి ఆ కండరములకు పక్షవాతం వస్తుంది, టెంపరరీ పెరాలిసిస్. అండ్ వెన్ ది హస్బెండ్ కట్స్ ఏ జోక్, షీ స్మైల్స్ లైక్ దిస్. ఇటు నవ్వుతుంది కానీ ఇటు నవ్వలేదు, ఆవిడ చేత కాదు. షీ కెనాట్ స్మైల్ అని ఎక్స్పోజర్ సైడ్. ఆ మజిల్స్ స్మైలింగ్ మజిల్స్ పనిచేయవు, చాలా మజిల్స్ ఉంటాయని చెప్పాడు మన డాక్టర్ గారు. ఇక్కడ ఉంది, అందులో కొన్ని వచ్చేస్తాయి. అంటే వాళ్ళకి కొన్ని చెప్పుకుంటే సార్ వాళ్ళకి. సో ఇన్ సచ్ ఏ కేస్, if it is not properly treated in time, it may go into a permanent paralysis, face paralysis, facial paralysis due to exposure. Remember, due to exposure is only an immediate cause or a triggering cause. It is due to sora, susceptibility. అవి లేదు ఏమీ రావు, చలిగాలి వేస్తే ఏమవుతుంది సోనా లేని వాడికి. నౌ వీ హ్యావ్ టు లింక్ అప్. అక్కడ ఇంకోటి కూర్చుని ఉంటాడు, వాడి కాదు, తలగా ఉంటుంది, తర్వాత ఎట్టాను పెట్టుకుంటాడు, అసలు సరిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ కూల్ బ్రీజ్ that troubled him, but it is the susceptibility which was there inside the constitution that gave the paralysis. Is there a doubt in there? No doubt in it. Yes. Pardon? Most probably the pain settles in the joint after some time, but in the beginning it will be muscular also. Because the muscular pain
may in all probability go away after a few days, but the pain in the joint remains. The tendon also continues to pain for some time more. And there is a typical condition in the pain of Roustax. A particular point in the nerve pinches. Anywhere, particular nerve, there will be a point where the nerve is inflamed, and that inflamed part gives terrible pain and in a particular position. గుడ్డలో తెలుపులు ఉందనుకోండి ఏడవడు. So it was painfully removed once again. Then we had to give some hypericum immediately to prevent any infection, and then externally we have to give calendula repeatedly until the child was better. So, in many cases you find infantile paralysis by exposure. Park తీసుకెళ్తారు పిల్లల్ని. In the perambulator the child is taken in winter evenings or mornings, and the fellow by the time he returns in the evening or next morning he goes into infantile paralysis because he is exposed to cold weather. That is Roustax. So 5 minutes recess again to me. చెప్పిన సిమ్టంలోనే కండ్ల కలకలు నేను చెప్పుకున్నాం. కంజంక్టివ్ లాక్రిమేషన్, కళ్ళలో అట్లా నీళ్ళు వస్తూ ఉంటాయి కొద్దిగా. ఐస్ ఆర్ మచ్ రెడ్, కళ్ళు బాగా ఎర్రగా ఉంటాయి. లైక్ బేక్డ్ మీట్, మాంసం ఉడకబెట్టినట్లు ఎర్రగా ఉంటాయి. అంటే బోత్ ది ఐలిడ్స్ ఆర్ మచ్ సోలెన్. రెండు కనురెప్పలు బాగా బయటికి ఇలా ఉబ్బరించి ఉంటాయి. అండ్ ది ఫెలో హ్యాస్ ఐస్ అగ్లూటినేట్, కళ్ళు బాగా అంటుకుని పోయి ఉంటాయి. ఎప్పుడు 5 నిమిషాలు కళ్ళు మూసుకుని పడుకున్నా అంటుకుంటాయి. అండ్ ది ఫెలో ఫీల్స్ చిల్లీ అండ్ ఆల్ ది అదర్ Roustax symptoms will be there. బట్ ఇది చలి అది కప్పుకుంటాం మరింత లేటుగానే ఉంటుంది. దెన్ గివ్ Roustax 30, 1 or 2 doses ఇది డే. బాగా ఎక్కువగా ఉన్నట్టయితే 2 doses ఇవ్వచ్చు. 12 hours ఇంటర్వల్లో కంట్రోల్ అయిపోతుంది. In one case, about 12 years ago, it was a child of 6 days, and we could not see the eyeball because the eyelids were swollen. We thought the eye was totally and permanently affected. Just we tried Roustax 30, 2 doses. Within 48 hours, the eyes were safe. 6 రోజుల పిల్ల కళ్ళు మూసుకుపోయినాయి. చూస్తే గుడ్డు ఎక్కడ ఉన్నట్లు కనిపించడానికి స్పేస్ ఇవ్వాల. సరే చూద్దాం వేసి స్పేస్ ఇవ్వచ్చు. 30 కంటే తక్కువ ఇవ్వాలి. 30 ఇవ్వచ్చు. యానిమల్ హ్యాజ్ యాక్సెప్టెడ్ టు గివ్ 30, బట్ దట్ ఈస్ ది లోయెస్ట్ డైల్యూషన్ దట్ కెన్ బి గివెన్. అంతకంటే తక్కువ డైల్యూట్ చేసి ఇవ్వకూడదు బికాస్ ఇట్ ఈస్ హైలీ పాయిజన్. సేమ్ థింగ్ విత్ ఆర్సెనికం ఆల్సో అండ్ ఫాస్ఫరస్ ఆల్సో. డెడ్లీ పాయిజన్స్ అన్ని కూడాను 30 డైల్యూషన్ తగ్గించి పైన యాంటీ పాయిజన్. ఈ లోపల పాయిజనస్ అప్పుడు చెప్పలేము. సో నెవర్ గివ్ బిలో 30. ఈ లిస్టు మీరు గుర్తుంచుకోండి. ఈ మందులు 30 లోపల ఇవ్వకండి ఎవరు కూడా. ఆర్సెనికం, యాంటీమోనియం, డాక్టర్, ఫాస్ఫరస్. అవి మెంటల్ సింటమ్స్ ఉన్న డ్రగ్స్లో 200 లోపల ఇవ్వం. ఎక్కడో 30. ఇవి పాయిజన్. ఈ సెట్ వేరు. Roustax, that is one of the dangerous snakes of Africa, the poison of the African bushmaster called Rotellus, Ractapinjari, Rotellus horridus, Vipera, Podalapinjari, Naga, పాము సాతుగరణం, ఉంగేరస్, కట్లపాము. These are all life-saving drugs in diseases like diphtheria. గొంతు చోకింగ్ చేసేటువంటి చంపేటువంటి జబ్బులన్నింటిలోనూ కూడా ఇవి ప్రాణం సేవ్ చేస్తాయి. అండ్ డ్రగ్ కాల్డ్ లిసిన్, నాట్ లెసికిన్.
It is also called hydrophobia. It is the serum of the saliva of hydrophobia affected dog potentate. So they should never be given below 30. And also no salts. Inversulina, Solina, Vaseline, Medorina, Syphilina. These are all taken from the disease-affected parts. So, they should never be given below 30. 30 is also sometimes not desirable. After some long experience, you can know when to give 30, but 200 is much safe. After some long experience, you can know when to give 30, but 200 is much safe. No, very well. Very well. Very well. The plant. Viburnum trunifolium. Viburnum opulum. Plant. That's it. Yes, all poisons. Bufo. Anything, if you find it a poison, never give it below 30. From 30 onwards, it is an anti-poison. Below it may be poison to some people. Arsenic argon. First drug you remember, not to use below 30. And also a set of mental drugs, hysterical and insane drugs. Ignatia, thiazium should never be given below 30. And the next indication of Rustax is little boils on the lower eyelids repeatedly occurring. They are called styes. క్రింద రెప్పల మీద కనురెప్పల మీద చిన్న కురుపులు వచ్చుచూ పోగుచుండుట. Verify with a few other Rustax symptoms and administer. Another modality, the membrane in the nose becomes red. ముక్కులో చర్మము ఎర్రబడి పుండగుట లోపల. And yellowish discharge from the nose. పచ్చని చీముడి హెచ్చుగా వచ్చుండుట. And phlegm in the bronchi and throat region. ఇక్కడంతా కూడా కఫము వినపడుతుండుట. ఇవన్నీ కూడా రోస్టాక్స్ వాళ్ళకి ఉంటాయి. తర్వాత ఎనీ ఇన్ఫెక్షస్ స్కిన్ డిజీజ్ on the nose or in the folds near the nose. ముక్కు మీద కానీ ముక్కు మడతలలో కానీ చర్మ వ్యాధులు. These are the peculiar symptoms of Rustax. And one or two notes we can add away from peculiar symptoms. That is, any sudden swellings or blisters which take a dangerous speed, they require Rustax to save the life many times. For example, cellulitis. వాపులు నీటి బొబ్బల వలె నీటి బుగ్గల వలె వచ్చునట్టే పొక్కులతో గంటల లోపల వ్యాపించిపోవునట్టు ప్రాణ ప్రమాదకరములైన వ్యాధులు. చర్మ వ్యాధిగా ఉంటుంది, గంటల్లో చచ్చిపోతారు. The fellow may get suffocated and die. Sometimes the neck is swollen, the throat is swollen. ఈ పైన ఇక్కడ వాపు వచ్చేస్తుంది, ఇలా చచ్చిపోతాడంతే. The swelling comes like this and it crosses and he dies. Cellulitis మొదలైన కేసెస్. వాటర్ బ్లిస్టర్ లైక్ స్వెల్లింగ్ కమ్స్. టమాటగా ఈ కాలిన బొబ్బలు వస్తాయి చూడండి, నీటి బొబ్బలు అలా వచ్చేస్తాయి, చచ్చిపోతారు. Peculiar infection. Sometimes they are blue, sometimes they are blackish. All such peculiar infections, they throw toxic condition to the patient. వాడు అలా డల్గా ఉండిపోతాడు అన్నమాట, మైండ్ కట్ ఆఫ్ అవుతుంది. ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా Rustax is very often indicated. And now we will switch on to the fourth miasm called tuberculosis miasm, which we were talking about yesterday. So tomorrow we will finish Rustax
we complete the modalities of roosters with one more point and then go into the causation and drug relationship. That one more modality is the headaches of roosters. The headaches of roosters will be better when the patient does like this. That is, bend his neck back. He feels wonderful relief whenever he bends his neck back like this, headache. That is the last modality of roosters. Of course, causation we have already seen previously. Only exposure, కారణములు చలిగాలికి గురి ఎగుట, చన్నీళ్ళ స్నానములు మొదలైన వాటికి, ఏ కార్ డ్రైవ్ ఇన్ ఏ కోల్డ్ మార్నింగ్, చల్లని వాతావరణం ఉండగా వింటర్ మార్నింగ్, ఎక్స్పోజర్ టు రెయిన్ ఎక్సెట్రా, ఆల్ దోస్ థింగ్స్. వాన మొదలైనటువంటి వాటికి ఓవర్ స్ట్రెచింగ్, ఒళ్ళు విరుచుకుంటా వంచుకుంటా మొదలైనటువంటి వాటి కారణాల చేత ఓవర్ లిఫ్టింగ్, తనకు సాధ్యము కాని బరువులు తను ఎత్తకూడనంతటి బరువులు ఎత్తుట, ఓవర్ వర్క్ అన్ని ఫిజికల్ పెయిన్, భౌతిక శరీరమును కండరములను నరములను విశ్రాంతి లేక పనిచేయించుట, విషములు సంక్రమింపజేయడం, ఎస్పెషల్లీ యానిమల్ అండ్ ప్లాంట్ పాయిజన్. These are the main causations. There are many plant poisons that are antidoted by roosters. This we take up under the heading of drug relationship because it is antidotes. Antidotes. Roosters antidotes. Anacardium poison. నల్ల జీడిగింజలు కానీ, మన జీడిపప్పు తాలూకు జీడిగింజలు కానీ, ఈ రెండింటిలో దేని తాలూకు పొక్కిన జీడి తగిలి లేదా జీడి పొగ తగిలి వాపులు కానీ, కళ్ళు ఉపరింతలు మంటలు మొదలైనవి వచ్చిన చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి ఒక్కొక్కరు. యు సీ ఎనకార్డియం ఓరియంటల్, దట్ ఈస్ what is called the Dobie's nut or the marking nut. నల్ల జీడి గింజ బట్టల మీద పేర్లు వేసుకుంటారు. ఆ జీడి గింజ జీడి తగిలితే పొట్టుకోతుంది. ఈ మూట వైద్యాల్లో విపరీతమైన తలనొప్పులు ఉన్న చోట అది సుక్కలు పెట్టేస్తారు. పెట్టేస్తే విపరీతంగా పొట్టుకోతుంది. ఆ తలనొప్పి బాధ కన్నా ఈ పొక్కిన మంట ఎక్కువగా ఉంటే తలనొప్పి తగ్గినట్టుగా ఉంటుంది హోమియోపతి సిద్ధాంతం ప్రకారం. Many of the people in the among the illiterates or villages, they are going for applying physically the poison of Anacardium oriental for all pain. It is quite useless and harmful. In such cases, if you give one dose of roosters, all the wounds are wonderfully healed and the poison is eliminated from the body. And especially the smoke of that poison makes some people bulge like this. They will be swollen. And also the smoke sometimes of cashew nuts, that is also anacardium species, another species of anacardium. When people are affected by these two anacardiums, then you give roosters 30 wonders. Then within a short time of few hours, the fellow will be antidoted. Of course, if you want, you can give a second dose also after 6 hours. But in many cases, for one dose is enough. This is the antidoting capacity of anacardium, roosters. Evening, you give him nice cup of coffee, this will go away. And also, chamomilla.
Even in chronic disease it is better, but if the patient cannot put up without coffee, you allow 12 hours gap and then ask him to take very light coffee. Even then it may be antidoted, but you have to be on the guard. But the principle is better not to take coffee as long as the patient is under the treatment of this drug. These three drugs. So, 1 cup of coffee will do for Rheustox. Sometimes it may fail to antidote, but 1 dose of coffee 30 will surely antidote. Homeopathic coffee. కప్పు కాఫీ కానీ వాడికి తగ్గకపోతే కాఫీ 30 వేయి. ముందే కాఫీ 30 వేస్తే షూర్గా తగ్గిపోతుంది. మెర్క్యూరీ, మెక్సాల్ also will antidote. Another drug called plumbum metallicum. There are many drugs, but these are the famous drugs along with sulfur. There is also another drug called proton picolinum. Of course, they are not very popular drugs. Ranunculus bulbosus, like that. Any one of these drugs will antidote Rheustox. Also, rhododendron. These are enough. There are many drugs, but any one of these drugs will do. And complementary drugs to Rheustox. Pariposhakamlo, Aurum metallicum, and all aurum drugs. Gold. దానికి ఆరంకి సంబంధించినటువంటి ఏ ఔషధములైనా సరే దే వర్క్ better with better efficiency before or after Rheustox. That means Rheustox works better after Aurum, Aurum works better after Rheustox. Special efficiency తో పనిచేస్తాయి. అలాగే ఆర్సెనికం ఆల్బమ్, బ్రయోనియా, క్యాల్కేరియా కార్ప్, క్యాల్కేరియా ఫాస్, chamomilla, conium, lacacis, naxomica, acid fas, pulsatilla works with great efficiency after Rheustox. Sulfur. So these are the complementaries of Rheustox. Yes. An antidote works with greater efficiency after that drug. But when the drug is to be antidoted, chamomilla antidotes, but when Rheustox treatment is finished, when chamomilla is required, chamomilla works with greater efficiency. Many of the antidotes are complementary to many drugs. 2 facts you should remember. Majority of the antidotes are complementaries and majority of the invocals are parallels. For example, in Naxomica, you find the patients oversensitive, nervous, etc. All these specialities are there in Ginkgo metallicum also. It's inimical. Ginkgo metallicum patients are as nervous as Naxomica and as irritable as Naxomica. ఇవన్నీ కూడా సరిపోతాయి. ప్రతి ఎనిమికల్ అంతే. ఫాస్ఫరస్ అండ్ కాస్టికం, దే రన్ వెరీ ఫాస్ట్. ఇట్ ఈస్ సమ్టైమ్స్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఇఫ్ ది పేషెంట్ వాంట్స్ ఫాస్ఫరస్ ఆర్ కాస్టికం. When the patient coughs, there will be dribbling of urine. దగ్గుతూ ఉంటే మూత్రం బొట్లు పడుతూ ఉంటుంది. కాస్టికమైన కావాల్సి వస్తుంది, ఫాస్ఫరస్ అయినా కావాల్సి వస్తుంది. So you have to go to the other symptoms to verify. Like that, many invocals work like that. Like that, for example, Medsal and Silicea. The skin eruptions of Medsal, they are almost exactly equal in appearance to the skin eruptions of Silicea.
apis and roosters. The eruptions of apis and the eruptions of roosters, many times they can be mistaken. But they are deadly inhabitants. So, the last relationship we should remember is apis and roosters. Is apis mellicus and roosters. They should never be given one after the other. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎపిస్ ఇచ్చిన తర్వాత రూస్టాక్స్ కానీ రూస్టాక్స్ ఇచ్చిన తర్వాత ఎపిస్ కానీ ఇవ్వరాదు. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. యాంటీడోట్స్ ఇవ్వవచ్చును కానీ ఆ పై డ్రగ్ పనిచేయడం అయిపోయాక అప్పుడు దాని యాంటీడోటిక్ డ్రగ్ ఇట్ వర్క్స్ విత్ గ్రేటర్ ఎఫిషియన్సీ. అది కావాల్సి వచ్చినప్పుడు ఇది వస్తే దాన్ని లాగేస్తుంది కానీ అది అక్కర్లేనప్పుడు తీసేయడానికి పనికి వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇది కావాల్సి వస్తే స్పెషల్ ఎఫిషియన్సీతో పనిచేస్తుంది. నౌ we try to understand how to study pulsatilla. All these drugs. Yes. Yes, sir. There is one view. After roosters, if the patient takes a bath immediately a few hours after, many times roosters may be antidoted. అదొకటి మంచిగా అంటే 24 hours మనం తీసుకోకూడదు. కొన్ని వాళ్ళు కోల్డ్ కంట్రీస్లో రాసినవి మనం తీసుకోకూడదు. వీ కెన్ టేక్ ఇట్ 6 hours. 6 hours లోపల స్నానం చేస్తే మాత్రం దాని ఎఫెక్ట్ పోతుంది. పట్టు వదిలేస్తుంది. roosters. You take a bath after roosters. It is 24 hours in the cold countries. That is one important point which should be remembered. Pulsatilla. It is often called the ladies' medicine or females' drug. That is upside. ఆడవాళ్ళ ఔషధం అంటారు. ఆల్సో సెటియా లైక్ దట్. సెటియా ఒకటి, పల్సటిల్లా ఒకటి, ఇవి ఆడవారికి వాడవలసిన మందులు అంటారు. ఆయుర్వేదంలో లోకర ఒకటి, అలాంటి అప్రదక్షే వచ్చింది. దానికి లోక అంటే లొద్దుక చెట్టు అంటారు. దాంట్లో తయారు చేసిన జ్యూస్ లోక అంటే. ఆడవాళ్ళకి వాడవలసిన మందు అంటే అర్థం more frequently indicated in ladies. That is true.